కాకతీయుల్ని మించిపోయేలా తెలంగాణ సర్కారు చేస్తున్న ఈ మహాప్రయత్నం సమీప భవిష్యత్తులో అన్నదాతల కడుపు నింపబోతోంది. మిషన్ కాకతీయను సమర్థంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలేంటి? ఈ మిషన్తో తెలంగాణ ప్రభుత్వం చేరనున్న విజన్ ఏంటి? అన్నింటికీ మించి ఈ ప్రతిష్టాత్మక మిషన్ ముందున్న అడ్డంకులేంటి? వాటిని దాటేందుకు దీటైన దారులేంటి? మిషన్ కాకతీయ మరో 5 ఏళ్ల తర్వాత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కాబోతున్న కార్యక్రమం. తెలంగాణ భవిష్యత్ను బంగారుమయం చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం మిషన్ కాకతీయ. పథకంలో పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాల్ని పాటించడానికి ఏకంగా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో ప్రస్తుతానికి తొలి విడత కింద 2,016 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ అంచనాల ప్రకారం తెలంగాణలో 9 జిల్లాల్లో 46,531 చెరువులున్నాయి. వాటిలో తొలి విడతలో భాగంగా ఈ ఏడాది అన్ని జిల్లాల్లో ఉన్న 9,306 చెరువులు పునరుద్ధరిస్తారు. ఇలా ప్రతి ఏటా 20% చొప్పున చెరువులు పునరుద్ధరించుకుంటూ 2019 కల్లా పూర్తి స్థాయిలో తెలంగాణలో పెరిగిన తుమ్మ చెట్ల నరికివేయడం, చెరువు నీటిపై ఉండే గుర్రపు డెక్క, లొట్టుపీసు మొక్కలను తొలగించడం వంటి పనులు చేపడతారు. ఇక తెలంగాణలో 4,000కు పైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను బాగు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇక చెరువుల్లోంచి తీసిన పూడికను సమీప పంట పొలాల్లో పరచడానికి ఏర్పాట్లు చేస్తారు. చెరువు కట్టలను దృఢంగా చేయడానికి మొరం పూడిక మట్టిని వాడుకోనున్నారు. అవసరమైన చోట్ల ఫీడర్ ఛానళ్లను రీసెక్షన్ చేస్తారు. పూడిక తీయడమే కాదు, శిఖం భూములను కబ్జా నుంచి రక్షిస్తారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తారు. పూడికను ట్రాక్టర్లలో వేయడానికి, పెరగడానికి అవసరమైన జేసీబీలు, ఉపాధి హామీ పథకం కూలీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ఆ మట్టిని తమ పొలాలకు తీసుకెళ్లే ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత రైతులదే. అవినీతికి తావు లేకుండా రైతులు, ప్రజల భాగస్వామ్యం ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ఇలా చెరువుల్ని బాగు చేసుకోవడం వల్ల ఆయకట్టు విస్తీర్ణం పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. కొన్ని చోట్ల 200 అడుగుల వరకు బోర్లు వేయాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి పూడిక తీత ఉపయోగపడుతుంది. ఇక ఈ పూడిక కూడా రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది రైతులకు వ్యవసాయ ఖర్చును తగ్గించడానికే కాకుండా దిగుబడిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ముందు జిల్లా వైజు ఇన్ని చెరువులు రియల్గా ఉన్నాయి, వాటి కెపాసిటీ ఎంత జరిగింది, వాటిను మనం రికవర్ చేయగలమా, ఆక్యుపై అయినాయి, లేకపోతే వాటిని ఏం చేయాలి, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏమన్నా తవ్వగలమా, ఇవన్నీ చేయకుండా ఊరికే అడ్డుగా అన్నీ ఉన్నాయి, ఆ లెక్కల ప్రకారం ఉన్నాయి కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, ఆ లెక్కల ప్రకారం ఉంది, అది దాని ప్రకారం మనం చేస్తామంటారు. అది కరెక్ట్ కాదు. ఇలా రాబోయే 5 ఏళ్లలో తెలంగాణలో చెరువులను పూర్తి స్థాయిలో పునర్నిర్మించి రాష్ట్రంలో పంట పొలాలను పచ్చగా మార్చాలి అన్నదే సర్కారు లక్ష్యం. అయితే ఇప్పటి వరకు సగం చెరువులు అంతరించిపోవడానికి, మిగిలిన చెరువులు సగానికి పైగా ఆక్రమణకు గురి కావడానికి గత పాలకుల విధానాలు, అధికారుల అవినీతి, కబ్జాదారుల భూదాహం కారణమయ్యాయి. ఇప్పుడు కూడా చెరువుల్లో ఆక్రమణకు గురైన భూమిని చెరువులో కలిపేందుకు ఏర్పాట్లు చేయాలి. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకూడదు. అప్పుడే చెరువుల పునరుద్ధరణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఎప్పటికప్పుడు పనుల్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా విజిలెన్స్ ఏర్పాట్లు చేయాలి. కబ్జాకు చాలా ప్రాంతాల్లో చెరువులు గురైనాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఎక్కడైతే ల్యాండ్ విలువ ఎక్కువ ఉందో, ఉదాహరణకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, అలాగే
జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న చెరువులు కబ్జాకు గురైనాయి. ఆ కబ్జాలో ఉన్న వాటిని నిర్దాక్షిణ్యంగా తీసివేయాలి, ఇంకా అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఎక్కడైతే అనుకోకుండానో బై మిస్టేకో పేదవాళ్లకు ఎస్సీలకు పట్టాలు ఇచ్చినట్టయితే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా భూమి చూపించి వాళ్ళ నుంచి ఆ ల్యాండ్ తీసుకోవాలా. పొరపాటున ఈ బృహత్తర కార్యక్రమం పార్టీ కార్యకర్తలకు ఓ వరప్రసాదంలాగానో ప్రచారం చేసుకునే ఆయుధంలాగానో మార్చకూడదు. అప్పుడే మిషన్ అనుకున్న టైంకి పూర్తవుతుంది. లేకపోతే మిషన్ ఆలస్యమవడమే కాదు, అనుకున్న లక్ష్యం కూడా పూర్తి స్థాయిలో నెరవేరదు. ప్రభుత్వం తెలంగాణ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ప్రారంభించిన ఈ మహాయజ్ఞానికి ప్రజలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఇలా ప్రభుత్వ ప్రయత్నానికి ప్రజల సహకారం తోడైతే తెలంగాణలో సిరుల పంటలు కురవడం ఖాయం.